హాయ్ ఫ్రెండ్, నా పేరు ధృతప్రసాద్. మీకు తెలిసినే కదా. అయితే ఇప్పుడు డబ్బున్న వాడికమ్మో ఈలో ఉంటుంది, డబ్బు లేని వాడికమ్మో ఈలో కనపడతలా. అయితే నేను ఎందుకు ఈలో ఎంత చెప్తున్నానంటే, ఇప్పుడు ఛార్జీలు చూస్తేమో మినిమం ఇక్కడి నుంచి మినిమం ఇప్పుడు సపోజ్ మన బాచుపల్లి అంటే సపోజ్ చెప్తున్నాను, ఏమనుకోకండి. బాచుపల్లి నుంచి మన కోసల్లి కాలనీ ఉంది కదండి, మన వాల్వా సెంటర్, అక్కడి నుంచి ఎంత తీసుకుంటున్నారు చెప్పిన, 20 రూపాయలు తీసుకుంటున్నారు. ఎందుకన్నా అంటే ఇప్పుడు ఆ రేట్లు ఎలా పెంచారో నాకు తెలదు. ఇప్పుడు డబ్బు ఉన్నవాడికము నీలో కనబడుతుంది, డబ్బు లేనివాడము ఇది డబ్బు లేదు అనుకుంటున్నారు. డబ్బు ఉన్నవాడికేమో డబ్బు ఉన్నవాడితేమో మాట్లాడతారు, డబ్బు లేని వాడితేమో వీడికి డబ్బు లేదులే, వీడు ఎందుకు, వీడు వేస్ట్గాడు, వీడు చదువులేదు, వీడు చదువుకొని వేస్ట్ అంటారు. అంటే చదువుకోకపోయినా చదువుకున్న ఒకటేనండి, చెప్పండి. అంటే ఇప్పుడు ఎవడైనా కష్టపడి తెచ్చుకోకపోయి కష్టపడేవాడే ఇది. కానీ ఎందుకని లైఫ్లో ఏంటో చెప్తానంటే, ఇది నేను కరెక్ట్గా నేను చెప్పాలని చెప్తున్నా, నాకు ఊరికే ఏమి కాదు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఆడు కష్టపడుతున్నాడు, ఆడు ఎంతైనా చదువుకోకపోయినా పర్లా, ఆడు చదువుకున్నా ఆడికి కొంచెం ఇవ్వమండి దయచేసి. ఎందుకంటే ఆడు కష్టం మంచి, ఆడు ఎంతవరకు కష్టపడతాడు ఆడు అంత మంచి, అలా మీలా ఏం కాదు. ఎందుకంటే నేను ఏదైతే చెప్తున్నానంటే కొన్ని చెప్తున్నాను, ఎందుకని పని అని చెప్తున్నా. దయచేసి అంత పని కానీ ఆడు చదువుకోవాలా, వీడు చదువుకున్నాడు, వీడు పెద్దవాడు, వీడు పెద్ద పెద్ద చదువులు చదివాడు, మంచిగా వర్క్ చేసాం అనుకోండి. ఈ అబ్బాయితో కొంచెం చదువుకునే వాళ్ళకి చదువు ఇవ్వండి, కానీ చదువుకున్న లేని వాడికి అయితే కొంచెం ఇల్లు కొంచెం ఇవ్వండి, ఓకేనా. ఆడు ఒక కష్టపడేవాడు, అలా మీద పనిచేసేవాడు, మీరు ఎంతగా కష్టపడుతున్నారు వాళ్ళు అంతే. దయచేసి వీడియో ఎందుకు చెప్తున్నానంటే, నేను వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది. అందుకనా దయచేసి ఇది ఒకటే నేను చెప్పాలని నిన్న నుంచి అనుకుంటున్నాను, కానీ టైమింగ్ అవతల, సారీ. అందుకని మీకు చెప్పాలనిపించి చెప్తున్నా. ఈ వీడియో ఇప్పటికంటే ఒకరు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్పాలంటే మీరు ఏం పెడతారో దాన్ని బట్టి నేను ఇంకో వీడియో చేస్తాను. దయచేసి జై ఇండియా, బాయ్, గుడ్ నైట్, ఆల్వేస్ ఇదే చేయండి. మెయిన్ యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా ఇదే పెడతాం, ఇదే అయితే లైక్ చేయండి ప్లీజ్. నేను మీ ఛార్జీల గురించి అయితే నేను ఎందుకు చెప్పానంటే, మినిమం ఇప్పుడు అంటే నాకు ఇందాక చూస్తే 30 రూపాయలు తీసుకున్నాడు. మేము ఇక్కడ బాచుపల్లి నుంచి మియాపూర్ 30 రూపాయలు తీసుకున్నాడు. అంతగా నేను చెప్పింది. బస్ ఛార్జీలు అవన్నీ పెరిగినాయి, ఇదే ఆటోలు చూడండి నాకు చిత్రంగా ఉంది. అందుకనండి మీ గురించి చెప్తున్నాను, ఓకేనా. దీని గురించే, కానీ నేను ఏ వీడియోగా చేయను, నా గురించి అలా ఏమనుకోకండి. అంటే వీడియో పెట్టాలనిపించింది, పెట్టిన. ఇప్పుడు డబ్బు గురించి కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే జనం వేరేలా ఉంటున్నారు, అందుకు మీ గురించి చూస్తున్నాను, అందుకని పెడుతున్నాను. నాకేం లేదు, నేను ఇలాగా నేను కష్టపడినవాడిని తెలుస్తుంది కదా, అందుకని ఓకేనండి. కొంచెం వీళ్ళు మంచి వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి, కానీ ఒకరిని హింసొద్దు, ఒకరిని చెయ్యొద్దు, అది మనకే, ఓకేనా. వాళ్ళ అంత గౌరవంగానే మనం అంత చిన్నగా చూడండి. అందుకని ఎవరికి గౌరవం అంత ఇవ్వకండి, అందరినీ సమానంగా చూడండి, నాకు అదే చాలు ప్లీజ్.